నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. గణతంత్ర వేడుకలే లక్ష్యంగా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారీ దాడులకు కుట్ర పన్నాయా అంటే అవుననే అంటున్నాయి భారత నిఘా వర్గాలు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు దేశవ్యాప్తంగా అలర్ట్ నోటీసును జారీ చేశాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ సాయంతో భారీ స్థాయిలో దాడులు చేసేందుకు ఐఎస్ఐ పథకం పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇక ఈ ఆపరేషన్ కు 2626 అని పేరు పెట్టారని గుర్తించారు. ఇది జనవరి 26వ తేదీన స్మరణకు తెచ్చేలా ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషించారు. దేశవ్యాప్తంగా దాడులు జరిగే అవకాశాలున్నాయని అలర్ట్ జారీ చేశారు. మొదటిసారి ఢిల్లీ పోలీసులు ఒక వాంటెడ్ నోటీసును జారీ చేశారు. అల్ ఖైదాకు చెందిన ఢిల్లీ వాసి మహ్మద్ రెహాన్ ఫోటోలతో ఈ నోటీసు తయారు చేశారు. రెహాన్ తో పాటుగా మరో ఉగ్రవాది షాహిద్ పైసల్ ఫోటో కూడా వాంటెడ్ నోటీసులో ఉంది. దక్షిణ భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకి ఫైనల్ మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడని నిఘా సంస్థలు నిర్ధారించాయి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడులో కూడా పైసల్ది కీలక పాత్రని గుర్తించారు. గణతంత్ర వేడుకల్లో భారీ స్థాయి దాడులకు పాల్పడడం ద్వారా భయాందోళన సృష్టించాలన్నది ఐఎస్ఐ పథకమని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ నోటీసులో పేర్కొన్నాయి. కశ్మీర్లో కూడా భారీ దాడికి జైషే మహ్మద్ పథకం వేసిందని పక్కాగా సమాచారం అందింది. ఉగ్రవాదులు టార్గెట్ చేసిన ప్రదేశాల్లో అయోధ్య రామ మందిరం కీలకమని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. పంజాబ్ కి చెందిన గ్యాంగ్స్టర్లు జైషే మహ్మద్ సంస్థతో కుమ్మక్కయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. జైషే సంస్థకు అవసరమైన సహాయ సహకారాలను పంజాబ్ కు చెందిన గ్యాంగ్స్టర్లు అందించే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆన్లైన్ వేదికగా ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరిగిందని ఇంటెలిజెన్స్ నోటీసులో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. కాశ్మీరీ రెసిస్టెన్స్ గ్రూప్ కు చెందిన ఫాల్కన్ స్క్వాడ్ తరచూ దాడుల గురించి హెచ్చరిస్తోంది. ఇక లోన్ వుల్ఫ్స్ అంటే ఒక గ్రూపుగా కాకుండా ఒంటరిగానే ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశాలున్నాయి.